న్యూస్ ఛానల్. ఈరోజు మనం హన్మకొండ జిల్లా ఐలోన్ మండలం ఐలోన్ గ్రామంలో ఉండడం జరిగింది. మనతో ఉప సర్పంచ్ గారైన అడ్డగుడి సతీష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్, గత 5 సంవత్సరాలు మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? మొదటగా ఇంటర్నేషనల్ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. గత 5 సంవత్సరాలకు అంటే 10 సంవత్సరాలు నేను రాజకీయ జీవితంలో మరి పెద్దలు మోహన్ రవీంద్రరావు గారి యొక్క శిష్యరికంలో రాజకీయంలో నేను అడుగుపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మొదటగా 5 సంవత్సరాలు వార్డ్ నెంబర్గా ఒకటే వార్డు నుంచి వెళ్ళి గెలవడం, నెక్స్ట్ అదే వార్డు నుంచి వెళ్ళి మళ్ళీ వార్డు నెంబర్గా ప్రజల ఆశీర్వాదం నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత అదే ఉద్దేశంతోనే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాస విధేయత కానీ, నా తోటి సహచర వార్డు మెంబర్ల యొక్క మరి గౌరవ మర్యాదలతోని నన్ను ఉప సర్పంచ్గా వాళ్ళందరూ ఎన్నుకోవడం జరిగింది. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇది మరి వరంగల్ జిల్లాకు అతి సమీపంలో 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చరిత్ర గల్ల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఉన్నటువంటి చరిత్ర గల్ల మరి గ్రామం మాది. మరి ఈ గ్రామానికి చుట్టుపక్కల అంటే ఇది మండలం అయింది ఈ మధ్యకాలంలో, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలతో అనుసంధానంగా ఇక్కడ ఎప్పటికి కూడా వ్యాపార వ్యవస్థ కానీ, రైతు కుటుంబాలు కానీ ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ మరి అన్ని సమస్యల మీదనైతే దఫాల వారీగా తీర్చుకుంటూ రావడం జరిగింది. మరి కొన్ని సమస్యలు అంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో రవాణా మార్గాల్లో ప్రయాణ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు రోడ్డు పునరావృతం అంటే మళ్ళీ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో పోసినటువంటి సిమెంట్ రోడ్డు అది శిథిలావస్థ స్టేజీలోకి రావడం జరిగింది. మరి ఇక్కడ దేవస్థానానికి ఎంతోమంది భక్తులు రావడం సహజం కాబట్టి ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి తల్లి తెలంగాణ స్ట్రాచ్ నుండి మరియు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం వరకు సిమెంట్ రోడ్ ఉంది. ఆ సిమెంట్ రోడా లేక మర్దర్ తార్ రోడ్నైనా నిర్మించేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఓకే సార్, మీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మీకు ఎలా అనిపించింది? రాజకీయంలో ప్రభుత్వాలు నాయకులు అనేది గెలవడం ఓడడం అనేది సహజమనే విషయం. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ యొక్క పరిపాలనను ఈ ప్రజలు చూసిర్రు. నూతన పరిపాలనను ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ గవర్నమెంట్ను ఈ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. కానీ ఏ నాయకుడైనా ప్రజల చేత ఎన్నుకోబడ్డప్పుడు ఆ ప్రజల యొక్క విశ్వాస విధేయతలకు అనుగుణంగా పరిపాలన చేస్తే తను గెలవగలుగుతాడు, ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందగలుగుతాడు. దానికి అనుగుణంగా ఇప్పటికీ 10 నెలలు అవుతుంది. మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టలేక స్థానిక వ్యవహారంలో మరి దుర్భరమైన పరిస్థితిని అనగా పారిశుద్ధ్యం కావచ్చు, వివిధ కోణాల లైటింగ్ కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం, లైటింగు, నీటి సౌకర్యాన్ని ప్రజలకు ఇస్తే అంతటి గొప్ప గ్రామ పంచాయతీ విధి విధానాలు ఇంకా ఏముండయి, ప్రజలు ఇంకా ఏమడగరు. కానీ ఇప్పుడు 10 నెలల పీరియడ్లో ఈ యొక్క ఎలక్షన్లు పెట్టకపోవడం అనేది చాలా లేదు. కాకపోతే ఏంటంటే ఉద్యోగస్తులకే పరిపాలనా అధికారం ఇవ్వడం వల్ల మరి ఇది తప్పుదోవ పట్టే పరిస్థితి ఏర్పడుతున్నది. ఓకే సార్, మళ్ళీ నామినేషన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్లో నిల్చోవాలని మీరు అనుకుంటున్నారా? ప్రజానాయకుడిగా ప్రజల మధ్య తిరిగేవాడు ఎప్పటికి కూడా నాయకుడిగా జీవితాన్ని కొనసాగించడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికి అనుగుణంగా రిజర్వేషన్ అని వివిధ కోణాల నుంచి వెళ్ళి కూడా చూడడం జరుగుతుంది. కానీ ప్రజా విశ్వాసంలో నాయకుడు ప్రజల యొక్క మన్ననను పొందితే ప్రజాభిప్రాయ నిర్ణయం ప్రకారం ముందుకు పోవడం అనేది జరుగుతుంది. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రత్యేకంగా నా గ్రామ ప్రజలకు, నా గ్రామం చాలా వివిధ సంపన్న కులాలతోని ఉన్నటువంటి గ్రామం. 10,000 పైచిలుకు జనాభా, మరి 5,000 ఓటర్లు ఉన్నటువంటి 14 వార్డులతో కూడుకున్నటువంటి మాది పెద్ద గ్రామం. ఈ గ్రామానికి
అందరూ కూడా ఎలక్షన్ సమయంలో పోటాపోటీగా మరి నిలబడడం అనేది సహజం. తర్వాత ఎలక్షన్ల తర్వాత అందరం కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరం కూడా అన్నదమ్ములు లెక్క కలిసిండి గ్రామాభివృద్ధిలో తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. కానీ మరి మా గ్రామంలో నిత్యము రాజకీయాలకే మరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పుడు పద్ధతి. ఏదైనా కూడా గెలిచే ముందు పోరాటం ఉండాలి, గెలిచిన తర్వాత మరి అభివృద్ధి గురించి ఆరాటం ఉండాలి, దానికి సలహాలు ఇవ్వాలి. అభివృద్ధికి అందరం కూడా కంకణబద్ధులై ఉండాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ, మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు బలోపేతంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ముందు వరుసలో పోవటానికి సరియైన విధి విధానాలు ఉంటాయి. గతంలో స్థానిక సంస్థల నిర్ణయమే ఏకనిర్ణయంగా ఉండేది. ఇప్పుడు ప్రజాప్రతినిధుల యొక్క ప్రమేయం అయిన తర్వాత స్థానిక సంస్థల నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి మరి గ్రామీణ ప్రాంతం యొక్క స్థానిక సంస్థల బలోపేతము ఆ యొక్క దేశానికి అభివృద్ధి అనే దానికి వ్యతిరేకంగా నేడు నిర్ణయం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూడా మరి మత్తు పదార్థాలకు బానిసయ్యే పిల్లలు తయారైనలు. నేను ఒకటే చెప్తున్నా, విద్యాలయం మంచిగా ఉండాలి, వైద్యాలయం మంచిగా ఉండాలి. దేవాలయం కంటే గొప్పది విద్యాలయం. కాబట్టి విద్య మీద అభివృద్ధి చేయండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా విద్య మీద శ్రద్ధ పెట్టండి. ఉచిత విద్యను ఇవ్వాలి, అది నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి విద్యను ఇవ్వాలని, మరి లేనిపోని ఉచిత పథకాలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజల మీద భారాన్ని వేసి మరి ఈ రాష్ట్రాన్ని మరి అబాస్ పాలు చేయొద్దు, అప్పుల పాలు చేయొద్దు అని కోరుకుంటున్నాం. ఓకే సార్, మా ఛానల్ ద్వారా చివరిగా ఎవరికేమైనా చెప్పాలనుకుంటున్నారా? మొదటిగా గ్రామ ప్రజలకు కానీ, ఐనవల్ మండల పరిసర ప్రాంతాల పెద్దలకు కానీ, రాజకీయ పీరియడ్లనే ఎలక్షన్ పీరియడ్లనే రాజకీయం ఉండాలి, తర్వాత అభివృద్ధి గురించే మనందరం కూడా కంకణబద్ధులై ఉండాలని కోరుకుంటూ, గత ఎలక్షన్లో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవటానికి అహంకారపూరితమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి విధి విధానాలే దీనికి తార్కాణం. మరి అటువంటి పునరావృతం కాకుండా ఓటమికి కారణాలు తెలుసుకొని గెలుపుకు నాంది ఎలా ముందుకు పోవాలనో చర్య తీసుకోవాలి. దానికి ఎదుటి వాళ్ళు చిన్నవాళ్ళు చెప్పినా కూడా సానుకూలంగా వినాలి. కానీ నాయకుడు కాకముందు వచ్చిన మాటలు నాయకుడికి అయిన తర్వాత నటించే వ్యవహారం చాలా దుర్మార్గమైంది. ఇటువంటి దాన్ని వీడనాడినప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. నాయకుడు అయ్యేటప్పుడు ఓట్లప్పుడు మనం గదవలు పట్టుకొని ఇంటింటి తిరిగిన వ్యవస్థ, మరి తర్వాత ఓట్లకు గెలిచిన తర్వాత వాళ్ళను తరిమేసే విధి విధానాలతో ఉన్నది. దయచేసి నోటుకు ఓటు అమ్ముకునే పరిస్థితిని విడనాడాలని, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యానికి, అంటే ప్రజాస్వామ్యంలో వివిధ రకాల కోణాల మనుషులు ఉంటారు, స్వచ్ఛంద వ్యవహారాలలో పాల్గొంటోళ్ళు ఉంటారు, సర్వీస్ మైండెడ్ చేసేటోళ్ళు ఉంటారు. కానీ ధనం ఉన్నోళ్ళే రాజ్యాధికారం చెయ్యాలి, కుల అండ ఉన్నోళ్ళే రాజ్యాధికారులు కావాలనే విధి విధానాలు కాకుండా వ్యక్తిగతంగా ఒక వార్డు మీదకి సంబంధించి ఎవరైతే దానికి సూటబుల్ అవుతాడో మరి వారిని ఎన్నుకోవాలి. స్థానిక సంస్థల ఎలక్షన్లో పార్టీలను మాత్రం దయచేసి చూడొద్దు, వ్యక్తులనే చూడాలని నా సందేశం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.